హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మరొక బ్లాగ్తో వచ్చేసాను. హౌస్ క్లీనింగ్ అండి. మొత్తం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. మళ్ళీ సాటర్డే సండే, సెకండ్ సాటర్డే సండే హాలిడే కదా, మళ్ళీ నన్ను పని చేసుకొని ఇవ్వరని చెప్పేసి వాళ్ళు ఉన్నప్పుడు మమ్మీ అది ఇది అంటారు. ఇంక వాళ్ళతోనే సరిపోతుంది హోంవర్క్ అని చెప్పేసి. వాళ్ళు ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి అది చేసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళు ఆడుకునేటప్పుడు కూడా నేను అక్కడే కూర్చొని ఉంటాను, మళ్ళీ దెబ్బలు తగులుతాయి అని చెప్పేసి ఇంకా వాళ్ళతోనే సరిపోతూ ఉంటుంది. అందుకోసం వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత రోజు హాలిడే అని ఇంకా క్లీన్ చేసుకునే కార్యక్రమం పెట్టుకున్నాను. వారంలో ఒకసారి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. నాకు వచ్చినంత వరకు, నేను చేయగలిగినంత వరకు మాత్రం వారానికి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మొత్తం సోఫా కవర్స్ అన్నీ మాత్రం క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇదిలిచ్చి ఇసుక పిల్లలు ఎక్కి మొత్తం ఇసుక చేసేసారు. మా వారు ఏంటంటే డ్యూటీకి వెళ్ళిపోయాడు, పిల్లలు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏంటంటే పొటాటో అత్తం దగ్గర నుంచి తీసుకొచ్చి 2 పొటాటోలు ఫ్రై చేసేసాను. పెరుగన్నం వేసి దోశ వేసి పంపించేసాను. ఎందుకంటే పప్పు నింది మాకు ఫ్రిడ్జ్లో, నాకు మా వారికి పప్పు నింది. ఇంకా సరే అత్తమ్మ ఏమైనా చేస్తుందేమో, అత్తమ్మ పప్పు చేస్తున్నాను అని, అమ్మ నిన్న కూడా పప్పేనా అని చెప్పేసి అక్కడి నుంచి పొటాటో తెచ్చి 2 ఫ్రై చేసి పంపించేసాను. ఈయన ఏం చేశాడు, పిల్లలు వెళ్ళిన తర్వాత పిల్లలకి బస్ కొంచెం మిస్ అయ్యింది. కొంచెం ముందు దాకా వెళ్ళి ఎక్కించి వస్తా మాకు టిఫిన్ తీసుకొని అలాగే చికెన్ తీసుకొని వచ్చాడు. ఆ పప్పులోకి కొంచెం ఫ్రై చేసి బాగుంటుందని చెప్పేసి ఇంకా చికెన్ తీసుకొచ్చాడు. అది ఫ్రిడ్జ్లో పడేసాను. ఆయన రాగానే ఇంకా ఇద్దరం టిఫిన్ చేసేసి కాఫీ తాగేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా నేను అప్పటి నుంచి అండి ఇంకా రెస్ట్ లేకుండా ఇంకా ఇదిగోండి ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటా ఉన్నాను. చాలాసేపు అయింది, అసలు మామూలు కాదు. అల్లాడిపోయాను దాన్ని చేసుకోలేక. చాలా టైం పట్టింది నాకు క్లీన్ చేయడానికి అండి. మొత్తం అన్నీ తుడుచుకొని వచ్చాను. మొత్తం తుడిచి అలసిపోయాను నేనైతే బాగా. ఇంకా అదిగోండి మళ్ళీ వచ్చేసాడు ఆయన. వచ్చేదో పని ఉందని మళ్ళీ వచ్చేది హాయ్ చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంకా చేస్తూనే ఉన్నా, తెలుసు కదా ఆడవాళ్ళు అన్నప్పుడు ఇంకా క్లీనింగ్ అనేది తప్పదు. నేనైతే మాత్రం వారానికి ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటానండి. క్లీన్ చేసుకొని మళ్ళీ పిల్లలు ఉన్నప్పుడైతే ఒక్క పని కూడా చేయనివ్వరు. ఇంకా చికెన్ చేయడానికి నేను ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత 1:30కి అలా స్టార్ట్ చేశాను. చికెన్ లాస్ట్లో చేశాను, ఆయన వచ్చేస్తాడని చెప్పేసి ఫాస్ట్గా చేశాను ఫ్రైని. ఇంకా పప్పు వేడి చేసేసాను, అన్నం వండేసి ఇంకా చికెన్ 1:30కి చేశాను. నేను చికెన్ అయిపోతుంది అనగానే ఇంకా మా వారు కూడా అప్పుడే వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఫ్రెష్ అయిన తర్వాత నా పని చేసుకొని నేను తినేసరికి టైం ఎంత అయిందంటే 3:30కి తిన్నామండి మేము. అన్నం 3:30కి తిన్నాము. ఇదిగోండి ఇంకా అన్నీ పైన ఫ్లవర్ వాజులు అన్నీ తీసి క్లీన్ చేశాను. చాలా వరకు మొత్తం అయిపోయింది పని అంతా. ఇంకా అక్కడ కొంచెం ఉంది కానీ ఇంకా అవన్నీ చేయలేకపోయాను ఒక్కదాన్నే. మళ్ళీ పిల్లలు ఈవినింగ్ వాళ్ళు 6కి వచ్చారు. మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ పెట్టి మేము తినేసరికి 3:30 అయిపోయింది కదా. 3:30 నుంచి మళ్ళీ మా వారు డ్యూటీకి వెళ్ళేసరికి 4:30 అప్పుడు దాకా కూర్చున్నాను ఆయనతో పాటుగా. 4:30కి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కాసేపు కూర్చున్నా. మళ్ళీ 1 అవర్లో పిల్లలు వచ్చేసారు. వాళ్ళకి స్నాక్స్ పెట్టి ఆ క్యారేజెస్ అన్నీ కడిగి ఇప్పుడు కాల్పాట్లు డోర్ మ్యాట్స్ అన్నీ తీసాను కదా, అవన్నీ నానేసాను మార్నింగ్. మళ్ళీ క్యారేజెస్ అన్నీ కడిగి తలస్నానం చేయించేసి వాళ్ళకి మళ్ళీ డోర్ మ్యాట్స్ అన్నీ ఉతికేసి వాళ్ళకి చికెన్ ఉంటే అన్నం పెట్టేసేసి మా వారు నేను ఏంటంటే అత్తమ్మ హోటల్ ఉంది కదా దోశలు అవి, ఆ హోటల్లోనే నేను మా వారు దోశలు తెచ్చుకొని తినేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ అయ్యి నేను ఇప్పుడు 11:30, 12 అవుతుందండి. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చి ఇప్పుడు వాయిస్ చెప్తున్నాను ఈ వీడియో తర్వాత. ఈ టైం పట్టింది, పిల్లలు నిద్రపోతున్నారు. ఇప్పుడు వాయిస్ చెప్పుకుంటే రేపు మార్నింగ్ 9:30కి వీడియో అప్లోడ్ చేయొచ్చు. కన్ఫామ్గా ప్రతిరోజు 9:30కి నా వ్లాగ్స్ అనేది వస్తుంది. ప్లీజ్ దయచేసి వీడియోస్ అన్నీ చూసి ఎలా ఉందో నాకు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను, ఓకేనా? ఇంకా ఏముంది, ఇదిగోండి బెడ్రూమ్లో వచ్చేసి బెడ్షీట్ మార్చేసాను, అది వీడియో తీయలేదు. తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను. డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసుకొని మళ్ళీ బాత్రూము కడిగేసాను. బాత్రూమ్ అంటే ఏంటంటే నా ఫ్రెండ్తో మాట్లాడుతా ఫస్ట్ బాత్రూమ్ కడిగేసాను. తర్వాత మళ్ళీ కెమెరా పెట్టి మళ్ళీ కొంచెం కింద వరకు వదిలేసింటే ఆ కింద వాటర్ పోసేసి వచ్చాను కడిగి. దానికి ముందు మాత్రం బాత్రూమ్ కడగడానికి ఒక 20 minutes అలా పట్టింది మొత్తం.
మీకు చూపించే దాంట్లో కొంచెమే వస్తుంది. కింద వరకు మాత్రం కొంచెం అలాగా ఫస్ట్ యాసిడ్ బోస్ కడిగేసి తర్వాత లైజాల్ బోస్ వచ్చేసాను. కొంచెం కింద వరకు కొంచెం ఊరికి అలా క్లీన్ చేసి వచ్చేసాను. చాలాసేపు పట్టింది యాసిడ్ బోస్ కడిగి. యాసిడ్ బోస్ అసలు కడగలేమండి. మాస్క్ వేసుకొని స్లిప్పర్స్ వేసుకొని కడిగాను. చాలా టైం పట్టింది. ఇదిగోండి డోర్ మ్యాట్స్ అన్నీ తీసేసాను, తీసి మార్చేసాను. అదిగోండి అది కొనుక్కొచ్చాను బయట. ఇసుక చాలా ఆపిద్దండి, అది బయట వేస్తున్నాను కదా, అస్సలు ఇసుక రాదండి ఇంట్లోకి. అసలు నాకు భలే నచ్చింది అది. అది అయిపోయిన తర్వాత డోర్ మ్యాట్స్ నానేసి వచ్చేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసాను. డోర్ మ్యాట్స్ నానేసాను. ఇక్కడ ఏంటంటే గిన్నెలు కడుగుతూ ఉన్నాను. గిన్నెలన్నీ కడిగేసి మళ్ళీ గ్యాస్ ఆ చుట్టూ టైల్స్ మీద దాని మీద ఏముందో ఆ బండ మీద మొత్తం అన్నీ తీసి మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ ఫోన్లో చూపించినట్టు ఫాస్ట్ ఫార్వర్డ్ పని అయితే సూపర్ ఉంటుందండి, త్వరగా అయిపోయిద్ది. ఇక్కడ ఇంకా గిన్నెలన్నీ కడిగేసాను. మాట్లాడడానికి ఏముంటుంది, ఇంకా పని చేస్తానే ఉన్నాను. ఇంకా దీంట్లో ఏముండదు మనం మాట్లాడడానికి, కానీ మాట్లాడుతూ ఉండాలి వాయిస్లోననేది. గొంతు నొప్పి వచ్చేసిద్ది, ఆయాసం వచ్చేసిద్ది. వాయిస్ చెప్పే వాళ్ళకి ఆ బాధ అనేది తెలిసిద్ది కొంతమందికి. నాకేంటంటే కొంచెం మాట్లాడినా కొంచెం మెట్లు ఎక్కినా ఆయాసం వచ్చేసిద్దండి బాగా. నాకు అలా ఉంది. అందుకే మా వారు తిడుతూ ఉంటారు వాకింగ్కి వెళ్ళని. వాకింగ్ ఏముందండి, ఈ పనులతోనే సరిపోతుంది. వీడియోస్ అని నాకు నేనే వీడియోస్ తీసుకోవాలి, వాయిస్ నేనే చెప్పుకోవాలి, ఫొటోస్ థంబ్నెయిల్స్ అన్నీ నేనే, లైవ్ కూడా నేనే. పిల్లలు హోంవర్క్లని, వాళ్ళకి ఎగ్జామ్స్ టైం అని ఇలా అన్నీ చేసేసరికి లాస్ట్ వాకింగ్ అని మా ఆయన చేత తెగ తిట్టించుకుంటూ ఉంటాను నేను. వాకింగ్ చేయవు, ఏం చేయవు, ఆయాస పడుతూ ఉంటావు అని. ఇంకా ఎక్కడ ఉంటుంది టైం మీరు చెప్పండి, ఇంత చేస్తా ఇంకా టైం ఎక్కడ కుదిరిద్ది. మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల పని ఉంటుంది కదా, తర్వాత వాకింగ్ కోసం తిట్టించుకుంటూ ఉంటాను నేను. తిట్టించుకుంటే సైకిల్ ఉంది, ఆ సైకిల్ అన్నా తొక్కచ్చు కదా అని అరుస్తూ ఉంటాడు. నేనేంది కొంచెం సమయం దొరికినా కాసేపు రెస్ట్ తీసుకుందాంలే అని బద్ధకం వచ్చేస్తుంది. ట్రెడ్మిల్ తీసిస్తాను నీకు, వాకింగ్ నువ్వు బయట వెళ్ళట్లేదు, ట్రెడ్మిల్ తీస్తాను, నేను ఉన్నప్పుడు కనీసం ½ అవర్ అన్న ట్రెడ్మిల్ మీద నడుస్తావు కదా, నేను త్వరలో చూసుకొని నేను నీకు కొనిస్తానని చెప్పి అంటా ఉన్నాడు. బయటికి వాకింగ్ వెళ్ళలేకపోతున్నానని చెప్పేసి నీకు వీలు ఉన్నప్పుడల్లా కొద్దిసేపు చెయ్యి అని చెప్తా ఉన్నాడు. మార్నింగ్ తిడతా ఉన్నాడు నన్ను. ఇదిగోండి అయిపోయింది. తర్వాత గ్యాస్ అన్నీ తీసేసి గ్యాస్ అన్నీ క్లీన్ చేసేసుకున్నా. మళ్ళీ గ్యాస్ శుభ్రంగా కడిగేసుకున్నా, క్లీన్ చేసేసా గ్యాస్ అంతా. ఎవరో వచ్చారని చూస్తూ ఉన్నాను. మా వారు వచ్చేసరేమో వండలేదు అని చెప్పేసి, కానీ ఆయన రాలేదు. 1:30 దాటింది ఆయన వచ్చేసరికి. బతికిపోయాను, వండలేదు, మళ్ళీ తిడతాడు వచ్చాక అని చెప్పేసి. ఇంకా పని చేసుకుంటా ఉంటే ఇంకా అన్నం గురించి గుర్తు రాలేదండి, వంట చేయాలా అని గుర్తు రాలేదు. పనిలో పడిపోతే ఇంకా కొన్ని చెయ్యాలి, కానీ అంతవరకే చేయగలిగా అనమాట. నేను అంతవరకే చేయగలిగి వారానికి ఒకసారి మొత్తం ఇలా క్లీన్ చేసేస్తూ ఉంటాను. మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. నాకు కొంచెం క్లీన్గా లేకపోయినా, బెడ్షీట్ మార్చకపోయినా ఏంటో నిద్ర రాదు. అదో అక్కడ పని ఉంది కదా, ఇక్కడ పని ఉంది కదా, నాకే కాదు ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఏదైనా చిన్న పని ఉన్నా నిద్ర రాదు. ఆ పని చేసేయాలి, రా 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 అని పిలుస్తూ ఉంటుంది. షింక్లో గిన్నెలన్నీ వచ్చి తోము అని అంటూ ఉంటుంది. అదొక టెన్షన్, తలనొప్పి. అలా రెస్ట్ తీసుకునే కంటే అక్కడికి వెళ్ళి దాని పని చూసేసి వస్తే ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అందుకే ముందు పిల్లలు బస్సు ఎక్కగానే నేనేం చేస్తానంటే ఫస్ట్ వెళ్ళి గిన్నెలు కడిగేస్తానండి. తర్వాత ఏ పని ఉన్నా తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ పిల్లలు బస్సు ఎక్కగానే గిన్నెలు కడుగుతాను. ఇదిగోండి ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను. మొత్తం క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టిందండి. ఈరోజు మాత్రం చాలా అలసిపోయాను నేను. మళ్ళీ వీడియో తీసుకుంటే చేయడం అంటే, మళ్ళీ వాయిస్ అంటే ఇవన్నీ మా వారు ఏం చెప్పరు, వాయిస్ ఏం చెప్పరు. ఆయన ఫ్రెండ్స్తో ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు మేము అది తీసినప్పుడు వాళ్ళ గురించి చెప్పాలి కాబట్టి అప్పుడు ఒక్కసారి వాయిస్ చెప్తాడు. ఫొటోస్ థంబ్నెయిల్స్ కానీ అవన్నీ మొత్తం వాయిస్ కానీ, వీడియో తీయడం కానీ, లైవ్లు కానీ ప్రతి ఒక్కటి నేనేనండి. ప్రతి ఒక్కటి నేనే. నేను చెప్తేనే ఆ ఫోటో కానీ, ఆ టైటిల్ కానీ ఏదైనా ఇంకా తప్పదు. నేను ఇష్టపడి దిగిన దాంట్లో మా ఆయన సపోర్ట్ తోటి ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ప్లీజ్ అండి నా వీడియోస్ అన్నీ మీరు పూర్తిగా చూస్తారనుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం ఇందాక నేను ఎప్పుడో క్లీన్ చేసేసాను కదా, మళ్ళీ యాసిడ్ వాసన ఉండకూడదని కొంచెం లైజాల్ పోసి వచ్చాను. అప్పుడు ఆ లైజాల్లోది కొంచెం అలా రుద్ది మళ్ళీ వాటర్ పోసి వచ్చేసాను. క్లీన్ అయిపోయింది. ఇదిగోండి బట్టలు ఆరబెట్టడానికి వచ్చాను. లాస్ట్ మిషన్లో నుంచి తీసాను. బెడ్షీట్ అవన్నీ వేసాను కదా, ఇంకా బట్టలన్నీ తీసి శుభ్రంగా ఆరబెట్టేసుకున్నాను. ఈ ఎండ తెగ కాస్తుందండి, కానీ నేను చాలా లేట్ చేసేసాను. 12:30 అలాగ అయిపోయింది. ఫోన్లో మాట్లాడుతూ మధ్యలోని ఇంకా బట్టలు ఆరేయడం అన్నీ చాలా లేట్ అయిపోయింది.
ఇంకా బట్టలన్నీ ఆరబెట్టుకుంటా నా ఫ్రెండ్ కవితతోటి జానుతోటి మాట్లాడుతూ ఉన్నాను. పనంతా ఆగిపోయింది. మళ్ళీ కెమెరా అక్కడ పంచలో పెట్టేసి ఇంకా బట్టలు ఆరబెట్టుకుంటా ఉన్నాను ఒకదాని తర్వాత ఒకటి. ఎండ చాలా పోయింది అప్పటికే, చాలాసేపు మాట్లాడుకున్నాము అలాగా. అవన్నీ ఆరబెట్టేసి వచ్చి మళ్ళీ ఇల్లు ఉడ్చుకొని తుడిచి అదంతా చేశానండి. ఇంకా నేను చెప్పాల్సింది ఏమి ఉండదు, ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండే పనులే, తప్పదు అందరికీ. ఫాస్ట్గా ఇంక వచ్చేస్తాడన్న భయంతో, కర్రీ చేయలేదని టెన్షన్ తోటి ఫాస్ట్గా చేసేసాను. ఇంకా ఇప్పుడు వాయిస్ చెప్పే ముందు కూడా చాలా పని చేశానండి. చాలా పని చేసేసి ఇప్పుడు కూర్చోవాలంటే మళ్ళీ ప్రతిరోజు ఏం చేస్తున్నానంటే నేను ఈ టైంకే చెప్తున్నాను, 11కి అలాగా పిల్లలు పడుకున్న తర్వాతే నేను వాయిస్ చెప్తున్నాను. మళ్ళీ వాళ్ళు గోలగోలుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాయిస్ చెప్పినా మీకు అర్థం కాదని చెప్పేసి ఈ టైంలో చెప్తాను. ఆయన ఏం చేస్తాడని అంటే 9:30 మార్నింగ్ 9:30కి టైం పెట్టి దీంట్లోని వీడియో అప్లోడ్ చేసేసాడు. ఆ టైంకి ఆ వీడియో వెళ్ళిపోయింది. ఇంక మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఇదిగోండి అయిపోయింది. ఆరబెట్టినప్పుడు ఒక్కొక్కసారి మంచిగా లేకపోతే మళ్ళీ తీసి ఆరబెడతా ఉంటాను. ఇంకా ఆరబెట్టేసి క్లిప్స్ పెట్టేసి మళ్ళీ వెళ్ళి ఇల్లు ఉడ్చుకుంటాను. ఇవ్వండి మళ్ళీ వెళ్ళి ఇంకా క్లిప్స్ అన్నిటికీ క్లిప్లు పెట్టుకుంటా ఉన్నాను. ఎండ బాగా కాసింది కానీ కొంచెం మార్నింగ్ వేసుంటే బట్టలన్నీ ఆరిపోయేది. కానీ ఇప్పుడు నేను తీయలేదు, మొత్తం అలాగే ఉండిపోయింది. ఎందుకంటే కొంచెం సరిగా ఆరిందా లేదా, అప్పటికే మధ్యాహ్నం ఆరేసాను, రేపు మార్నింగ్ తీసుకోవచ్చులే అని చెప్పేసి. పిల్లలకి ఎందుకంటే స్కూల్ నుంచి రాగానే శుక్రవారమే తలస్నానం చేయించేస్తాను, శనివారం చేయించవచ్చు. కానీ శనివారం ఏంటంటే వాళ్ళు గోరింటాకు అడిగారు అన్నారు కదా, ఆ వీడియో తీస్తానన్నాను కదా, వాళ్ళకి ఇంకా చిన్న పనులు రేపు అన్నీ చేసి పెట్టుకొని హోంవర్క్ రాయించి వాళ్ళ చేత గోరింటాకు అన్నీ పెట్టాలని చెప్పేసి నేను స్కూల్ నుంచి రాగానే వేనీళ్ళన్నీ రెడీ చేసేసి ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించేసాను. ఫుల్గా నిద్రేస్తున్నారు, అలసిపోయారు కదా. చికెన్ కర్రీ ఉంటే వాళ్ళిద్దరికి రైస్ నేనే కలిపి పెట్టేసాను. ఎప్పుడు వాళ్ళే తింటారు, ఇంకా నేనే పెట్టాను ఈరోజు ఇద్దరికి. ఇదిగోండి మొత్తం సోఫాలు తీయాలి, సైకిల్ అదిగోండి ఎక్సర్సైజ్ సైకిల్, మళ్ళీ కుట్టు మిషన్ ఉంటుంది కదా అది కూడా ఉంది. ఈ సైకిల్ పక్కనే ఉంది, మీకు కనిపించిందో లేదో, నా వీడియోస్లోని చాలా చూసుంటారు మీరు. నా దగ్గర కుట్టు మిషన్ అలాగే ఉంది, యూజ్ చేయట్లేదు నేను. ఇంకా అవన్నీ మొత్తం తీసి పక్కకు పెట్టేసి మొత్తం లాగి ఊడుస్తానండి. ప్రతిరోజు ఊడ్చేది నేను చూపించను కదా, ఏదో ఒక వ్లాగ్లో చూపిస్తాను. నేను ఇల్లు ఊడ్చేది మాత్రం ఇంతేనండి. ప్రతి ఒక్కటి అన్నీ లాగి శుభ్రంగా అన్ని సోఫాలు కానీ సైకిల్ కానీ టీపై కానీ అన్నీ దివాన్ కాట్ కానీ అన్నీ లాగి శుభ్రంగా ఊడ్చేస్తాను ఒకేసారి. ఇంకా ఇప్పుడు ఊడ్చానంటే ఇంకా ఊడవనండి. తర్వాత నేను ఇంక ఈవినింగ్ పిల్లలు 6కి వస్తారు కదా, ఇంకా అప్పుడు దాకా ఇల్లు ఇలాగే ఉంటుంది, ఇంకెవరు రోజ్ చేసేవాళ్ళు ఉండరు. మళ్ళీ తర్వాత రోజే ఊడిస్తాను, ఇంకా అలాగే ఉంటుంది కదా, ఇంకా రోత అని ఏం అనిపించదు. నేను మాత్రం అలాగే ఊడిస్తాను, ఎక్కడిదక్కడే ఉంటుంది పిల్లలు వచ్చేదాకా. పాపం మళ్ళీ సోఫాలు కింద ఎంత క్లీన్ చేసేసాను. చాలా అంటే చాలా పని పెట్టుకున్నాను. నేను అనుకోలేదు ఈ పని చేస్తాను అని చెప్పేసి. సరే వీడియో పెట్టేసి ఇంకెడదీసి పని చేయాలి కదా అని చెప్పేసి వీడియో అక్కడ సెట్ చేసేసి ఇంకా ఊడుస్తూ ఉన్నాను. మధ్యలో నా అత్తమ్మ ఒకసారి వచ్చి ఫోన్ చేయని, మా ఆయనకి ఫోన్ చేయమని చెప్పేసి అలా అంటూ ఉంటే మధ్యలో అటు వెళ్తూ ఉన్నాను, ఫోన్లో మాట్లాడుతూ అలాగా వీడియో తీస్తా. అలా నా పనులన్నీ ముగించుకున్నాను. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా బయట కూడా ఊడ్చేస్తూ ఉన్నాను. మొత్తం స్టెప్స్ మీద కానీ అంతా ఊడ్చేసి క్లీన్ చేసేసాను. మళ్ళీ మా వారు వచ్చి మధ్యాహ్నం ఏం చేశాడంటే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఆయన మోటార్ వేసి బయటంతా నీళ్లు కొట్టి ఆ ఇసుకలోని కొట్టి ఆ చెట్లన్నిటికీ మోటార్తో నీళ్ళు పోసేసారు శుభ్రంగా. మొత్తం అన్ని చెట్లకి నీళ్ళు పోసేసాడు ఆయన. నీళ్ళు పోసిన తర్వాత ఫ్రెష్ అవుతే అప్పుడు అన్నం పెట్టాను, తిని 1 గంట కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయారు. ఇదిగోండి ఆ ఇసుకలో కూడా ఊడ్చాను. ఆ ముందు ఇసుకలో ఇటు సైడ్ ఇసుకలోని ఎప్పుడో ఊడ్చేసాను, అది వీడియోకి ముందే ఊడ్చేసాను మొత్తం. ఇక్కడ వరకు మాత్రం చేయలేదు, ఇప్పుడు చేస్తూ ఉన్నాను. పిల్లలు వచ్చారంటే మొత్తం రోతేనండి. పిల్లలు వచ్చేంతవరకు ఇలాగే ఉంటుంది. 6 దాకా నేను మార్నింగ్ చేసిన పని సాయంత్రం దాకా ఇలానే ఉంటుంది, ఇంకా చేయాల్సిన అవసరం ఉండదు. ఇదిగోండి ఇల్లు తుడవడానికి రెడీ అయిపోయాను. నెక్స్ట్ ఎంత బాగా చేస్తుందో పని అన్నట్టు ఉంది. నన్ను నేను చూసుకుంటుంటే పని సూపర్గా చేస్తుంది ఈ అమ్మాయి అన్నట్టు ఉంది. చాలా ఫన్నీగా ఉంది. నన్ను నేను చూసుకొని నాకు నేను వాయిస్ ఇలా చెప్పుకోవడం ఎప్పుడూ ఉంటుందని అనుకోలేదు నేను. చాలా ఫన్నీగా ఉంది. బాగా చేస్తున్నావు శాలిని నువ్వు
ఇలాగే మంచిగా ఇంకా ముందు బాగా చేయాలని, ఇలాగే పని క్లీన్గా నీట్గా చేయాలని, వీడియోస్ బాగా పెట్టాలని చెప్పేసి నువ్వు అనుకుంది నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. పిచ్చి వచ్చింది అనుకుంటున్నారు కదా. ఒక్కదాన్ని 11:30కి వాయిస్ చెప్తుంటే ఇంక ఏం వస్తుందండి పిచ్చి రాకుండా. ఫుల్గా నిద్రేస్తున్నాడు మా ఆయన, పిల్లలు అందరూ. ఇంకా అందుకోండి క్లీన్ చేస్తాను. ఫస్ట్ బెడ్రూమ్ తుడిచేసి వచ్చాను. బెడ్రూమ్ తుడిచేసి తర్వాత వంటగది తుడిచేది, బెడ్రూమ్ తుడిచేది తీయలేదు. ఎందుకంటే వీడియో లెంత్